సభాధ్యక్షులు సార్ గారు మరియు హిందీలో మాట్లాడాలి యాక్చువల్, కానీ నాకు హిందీ రాదు, అంటే వస్తుంది కానీ మరి మాట్లాడేది ఉండదు, కాబట్టి ఒక 2 నిమిషాలు మాట్లాడి పాట పడతాను. మరి ఈరోజు మనం జాతీయ భాషా దినోత్సవం, నేషనల్ లాంగ్వేజ్ డే జరుపుకుంటున్నామండి. మరి జాతీయ భాష అనేటువంటిది మొట్టమొదటిసారి ప్రపంచంలో రోమ్ సామ్రాజ్యంలో ప్రారంభమైంది. ఈ యొక్క జాతీయ భాష ఉద్యమాన్ని తీసుకొని రావాలని చెప్పేసి తర్వాత ఎప్పుడైతే రోమ్ సామ్రాజ్యంలో ఈ యొక్క జాతీయ భాష ఉద్యమం స్టార్ట్ అయ్యి లాటిన్ భాషను వాళ్ళు జాతీయ భాషగా గుర్తించుకొని సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి తరుణంలో ప్రతి దేశానికి జాతీయ భాష అధికారికంగా ఉండాలని చెప్పేసి గుర్తించడం జరిగింది. ఆ రకంగా 2025 జూన్ 30 నాటికి మన ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి అధికారికమైనటువంటి దేశాలు 215 దేశాలు ఉంటే, ఆ 215 దేశాల్లో 137 దేశాలు వాళ్ళ జాతీయ భాష పేరు మీద దేశం యొక్క పేరు పెట్టారు. ఉదాహరణకు చైనీస్ భాష ఉంటే చైనా దేశం అని, జపానీస్ లాంగ్వేజ్ ఉంటే జపాన్ దేశం అని, చైనీస్ లాంగ్వేజ్ ఉంటే చైనా అని చెప్పేసి ఇలా 137 దేశాలు జాతీయ భాషను బట్టి పేరు పెట్టడం జరిగింది. మరి ఈ రకంగా జాతీయ భాష ఉద్యమం అనేటువంటిది మధ్యయుగంలో ప్రారంభమై అనేక దేశాలు, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, చైనీస్ కానీ, ఇండియా తప్ప ప్రతి దేశం మధ్యయుగంలో ఈ యొక్క జాతీయ భాష ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది. ఇండియా ఎందుకు స్టార్ట్ చేయలేకపోయింది అంటే మధ్యయుగంలో ఇండియా అంతా కూడా బ్రిటిష్ వారి సామ్రాజ్యంలో ఉంది. కాబట్టి ఈ బ్రిటిష్ సామ్రాజ్యంను ఎప్పుడైతే గాంధీజీ వచ్చేసి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఏమైంది అంటే ఈ యొక్క జాతీయ భాష ఉండాలి, ఒక లాంగ్వేజ్ అని చెప్పేసి ఉద్యమం తీసుకొని వచ్చి ఆర్టికల్ 343 ప్రకారం హిందీని మనకు జాతీయ భాషగా ఉండాలని చెప్పేసి గుర్తించడం జరిగింది. అయినప్పటికీ ఈరోజు భారతదేశంలో హిందీని ఓన్లీ 39% మంది మాత్రమే హిందీలో మాట్లాడుతున్నారు. అందులో 39%లో మీరున్నారు, మిగిలిన శాతంలో నేను తెలుగు మాట్లాడుతున్నా. అంటే ఓన్లీ 39% మాత్రమే ఈరోజు హిందీలో మాట్లాడుతున్నారు, మిగిలిన వారు ఇంకా హిందీలో మాట్లాడలేదు. మరి రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో 22 అధికారికమైనటువంటి భాషలు గుర్తించడం జరిగింది. అయితే మన భారత జాతీయ భాషను గుర్తించాలి అని చెప్పేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత, భారత రాజ్యాంగం చేసిన తర్వాత 2 ప్రతిపాదనలు తెర మీదకి వచ్చాయి. ఒకటి, ఉర్దూను జాతీయ భాషగా పెట్టాలా లేదా హిందీని జాతీయ భాషగా పెట్టాలా అని చెప్పేసి అందరూ కూడా ఓటింగ్లో పాల్గొన్నారు. ఓటింగ్లో పాల్గొన్న ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఉర్దూకు 50% మంది ఓట్లేశారు, ఇక హిందీకి 50% మంది ఓట్లేశారు. ఏమని ఓట్లేశారంటే హిందీ జాతీయ భాష ఉండాలని 50% మంది, ఉర్దే ఉండాలని 50% మంది. అప్పుడు ఇక మరి ఎటు తేల్చినటువంటి పరిస్థితిలో మన రాజ్యాంగ సభ అధ్యక్షులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఏం చేశారు అని అంటే ఇక్కడే 50% వచ్చాయి, ఇక్కడ 50% ఓట్లు వచ్చాయి, మరి హిందీని పెట్టాలా లేదా ఉర్దూని పెట్టాలనేటువంటి సంశయంలో పాల్గొంటూ ఉన్నప్పుడు ఆ రాజ్యాంగ సభ అధ్యక్షుడికి ఒక ఓటు ఉంటుందండి. మీకు బాగా తెలుసు, మీకు పాలిటీ తెలుసు ఆల్రెడీ. కాస్టింగ్ ఓటు అనేటువంటి ఒక ఓటు ఉంటుంది. ఆ కాస్టింగ్ అనేటువంటి ఓటును వేసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఏం చేశాడంటే ఉర్దూను కాకుండా హిందీని జాతీయ భాషగా ప్రకటించాడు. అందుకనే కాస్టింగ్ ఓటు అనేటువంటి ఓటు ద్వారా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఒక్క ఓటు వేయడం వల్ల ఉర్దూ పోయి హిందీ జాతీయ భాషగా ప్రకటించిన సందర్భంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క బర్త్డే ఎప్పుడు ఉంటుందంటే 14 సెప్టెంబర్ ఉంది. ఆయన బర్త్డే సందర్భంగా మనకు 14 సెప్టెంబర్ ఏం చేశారంటే హిందీ జాతీయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అది విద్యార్థులంతా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు 14 సెప్టెంబర్ పెట్టారు హిందీని అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కాస్టింగ్ ఓటు వల్ల హిందీని జాతీయ భాష గుర్తించడం వల్ల ఏర్పడింది. అయితే హిందీని ఐక్యరాజ్య సమితి మరి ఎప్పుడు గుర్తించిందంటే 1968లో భారతదేశ అధికారిక భాషగా గుర్తించడం జరిగింది. అయితే మొట్టమొదటిసారి ఐక్యరాజ్య సమితిలో సాధారణ సభలో మొట్టమొదటిసారి హిందీలో ప్రసంగించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఆ యొక్క హిందీలో ప్రసంగించడం జరిగింది. మరి యొక్క జాతి అనేటువంటిది ఏదైతే ఉందో ఈ జాతిని ఏకం చేయడానికి, దేశ సంస్కృతిని కాపాడడానికి భాషలు మనకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. మరి ఇండియా మొత్తాన్ని కనుక గమనించినట్లయితే 1650 భాషలు ఉన్నాయి. ప్రస్తుతము లిపి ఉన్నాయి, లిపి లేనటువంటివి. కానీ లిపి ఉండి అధికారికమైనటువంటి భాషలు 22 మాత్రమే ఉంటుంది. ఆ రకంగా ఈ 22 భాషలు మనం నేర్చుకుంటే ఎక్కువ సంతృప్తి అనేటువంటిది కలగడం జరుగుతుంది. ప్రతి భాషకు కూడా ఏముంటుందంటే ఒక సంస్కృతి ఉంటుంది, ప్రతి భాషకు పండుగలు ఉంటాయి, ప్రతి భాషకు జీవన విధానం ఉంటుంది. ఆ రకంగా మన భారతదేశాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే 22 అధికారిక భాషలుండి 1650 అనధికారిక భాషలు ఉన్నాయి. కాబట్టి సంవత్సరంలో 365 రోజులు ఉంటే జాగ్రత్త గమనించాలి విద్యార్థులు. సంవత్సరంలో 365 రోజులు ఉంటే 327 రోజులు భారతదేశంలో ఏదో ఒక మూలన భాషకు సంబంధించి కానీ పండుగలకు సంబంధించి కానీ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. 365 రోజుల్లో 327 రోజులు మనకు పండుగలు జరుగుతూ ఉంటాయి భారతదేశంలో.
మరి అందుకే భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. మరి ఈ రకంగా మనం ఒకసారి గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు గుండ్మల్లో ఉన్నాము. గుండ్మల్ నుంచి నువ్వు ఎటు దిక్కు 22 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన జాగ్రత్త గమనించాలి విద్యార్థులు. చాలా ముఖ్యమైన అంశం చెప్పబోతున్నా. మనం ప్రస్తుతం గుండ్మల్లో ఉన్నాం. గుండ్మల్ నుంచి నార్త్ పైన, సౌత్ పైన, ఈస్ట్ పైన, వెస్ట్ పైన ఎటువైనా 22 కిలోమీటర్ల దూరంలో భాష యొక్క రూపం మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన గుండ్మల్లో పుండికూర అని అంటాం. మన ఉమ్మడి మామనార్ జిల్లాలో పుండికూర అంటాం. భాష మారుతుందండి. ప్రతి 22 కిలోమీటర్లకు భాష మారుతుంది. నువ్వు ఏడంగా ఉండు, ఆ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో భాష మారుతుంది. ఉదాహరణకు ఉమ్మడి మామనార్ జిల్లాలో పుండికూర అంటాము, అదే ఖమ్మం జిల్లాలో గోంగూర అంటారు, అదే వరంగల్ పోతే గోకాకు అంటారు. కాబట్టి ఈ రకంగా ప్రతి 22 కిలోమీటర్లకు భాష అనేటువంటిది మారుతూ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా భాషాపరంగా తెలంగాణను ఎన్ని మండలాలుగా విభజించారు అంటే 18 మండలాలుగా విభజన చేయడం జరిగిందంటే మన తెలంగాణలో భాష మారేటువంటి ప్రాంతాలు 18 మండలాలు ఉన్నాయి. అంటే 18 ఏరియాల్లో 18 రకాల భాషలు మాట్లాడతారు తెలుగులోని. కాబట్టి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, కానీ మనకు సమయం లేదు. కాబట్టి ఈ యొక్క భాష అనేటువంటిది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి అన్ని భాషలు నేర్చుకొని ఆ రకంగా ఉండాలని గుర్తు చేస్తూ ఈ సమయం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న పాటతో నాకు ఉపన్యాసాన్ని ముగిస్తాను.